అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? శ్రీనివాసులు. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాము. వ్యవసాయం చేస్తున్నారా? ఆ. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మాకు 8 ఎకరాలకు ఉంది. 8 ఎకరాలు ఉంది. ఆ. ఏం వేసినావు ఈసారి? చెరుకు వేసినాము. చెరుకు ఆ, బాగానే పండుతుందా పంట? పండుతుంది పంట. ఎంత వస్తుంది రోజుకి? అంటే రోజుకంటే- అంటే పంటకి ఎంత వస్తుంది? పంట అంటే ఇప్పుడు సంవత్సరం పంటది. ఇప్పుడు వేసినాక సంవత్సరం తర్వాత సంవత్సరం కొత్తగా వస్తాం, మన సంవత్సరం లాభం వస్తుంది. వస్తుందా? వస్తుంది లాభం వస్తుంది. మనం లాభం వస్తుంది. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? మాది ఆత్మకూరు, అమర్జింత ఆత్మకూరు, ఆత్మకూరు నియోజకవర్గము, ఆత్మకూరు మండలము. ఓకే. అంకుల్ మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. అవును. మరి ఈసారి ఓట్లలో కాంగ్రెస్కి వేద్దామా, బీజేపీకి వేద్దామా, టీఆర్ఎస్కి వేద్దామా? కాంగ్రెస్కి వేస్తేనే అభివృద్ధి చేస్తుంది. తెలంగాణలో అభివృద్ధి అవుతుంది, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి అవుతుంది, మా ఆత్మకూరు మండలంలో అభివృద్ధి చేస్తుంది. కాబట్టి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మనవి. మరి వచ్చే ఛాన్సులు ఉన్నాయి మరి? వస్తాయి, వంశాన్ని గెలుస్తాడని వేరే ఇక్కడ అభ్యర్థి ఏమన్నా వంశీ- వంశచంద్ర ఎట్లా రెడ్డికి ఉంటుంది ఒకవేళ గెలిస్తే మరి? బాగుంటుంది. ఆయన బాగానే మంచి ఒక వ్యక్తి, చాలా మంచి మనిషి ఆయన, చాలా సింపుల్ మనిషి, అందరికి కట్టుకుపోయే గుణం ఉంది. ఆయన ఇంతకుముందు కూడా పోటీ చేసిండు, కాబట్టి ఇప్పుడు చేసి ఇప్పుడు ఇంకా ప్రజల స్పందన ఎక్కువ వచ్చింది. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని మేము భావిస్తున్నాము. కానీ ఇప్పుడు లైన్ లో బీజేపీ టీఆర్ఎస్ కూడా ఉంది కదా? అవి ఉండే దానికి నమ్మతలేరు మంది. ఇప్పుడు ఇట్లా తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు ఊపు అనేది ఎట్లా ఉంది, మళ్ళీ ఎంపీ గెలిపించాలని అందరు ప్రజల్లో ఐక్యత ఉన్నారు. సెంట్రల్ సరే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేదు, కాంగ్రెస్ వస్తుంది, సెంట్రల్ వస్తుంది. మరి బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? వస్తుంది కానీ ఇప్పుడు బీజేపీకి కొంతమంది నమ్ముతలేరు. కొంతమంది మతతత్వ పార్టీ, అది పార్టీ కొంచెం మోడీ కొంచెం ట్యాక్సీలు కానీ అవి జిఎస్టీ కానీ అవి పెట్టినందుకు జర ప్రజల భారం పడేది. కాబట్టి దానిపైన కొంచెము మంది కూడా ఎన్కరేజ్ చేస్తున్నారు. వేరే మార్పు కావాలి, కాంగ్రెస్కి ఓటేయాలని భావిస్తున్నారు మంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న నమస్తే. నమస్తేనా. ఏం పేరు? నా పేరు రాజశేఖర్ రెడ్డి, ఆత్మకూరు మండల్, మూలమల విలేజ్, ఓకే, మూలమల్ల విలేజ్. ఏది మక్తలేనా? మక్తల్ కాన్స్టిట్యున్సీ. సో మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మొత్తం గెలిచిళ్ళు. సో మరి ఈసారి ఎవరు గెలిపిస్తారు? ఈసారి వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని అనుకుంటున్నాను. కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి? కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలంటే మనకు కాంగ్రెస్ వస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం అందరికి. ఓకే, మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు సాధ్యం కావు, వేస్ట్ అంటారు, బీజేపీ వాళ్ళు కూడా అట్నే అంటారు. సో ఏమంటారు మీరు? అట్లా అంటారు కానీ అట్లేం కాదు, సాయం చేసిన కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. ఓకే, సో మరి ఏమైనా లబ్ధి పొందారా మరి ఇప్పటివరకు? మరి ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా 2 గ్యారెంటీలు అమలైన అంటున్నారు, అప్పుడు గవర్నమెంట్ వచ్చినాక 2 గ్యారెంటీలు అన్నారు. ఎట్లుంది మరి పరిస్థితి? ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు వేసిండ్రు రైతు బంధు వేసిండ్రు. మిగతాది రైతు భరోసా కూడా చెప్పిండ్రు కదా, అవన్నీ ప్రాసెస్ 6 గ్యారెంటీలు చేస్తామన్నది గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుంది. ఓకే, సో మరి సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు 3వ సారి కూడా కసరత్తులు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి బీజేపీ గవర్నమెంట్? అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ అయితే వస్తుంది, రాహుల్ గాంధీ వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే ఛాన్స్ కంపల్సరీ. బీజేపీ మోడీ నేనే అంటున్నాడు అంటాడు ఆయన, నేను వస్తా అంటాడు కానీ రాహుల్ గాంధీకి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, మరి మహబూబ్ నగర్ పరిస్థితి ఏంది మరి? మహబూబ్ నగర్ పరిస్థితి ఏంది మరి? ఇక్కడ మామనార్ పార్లమెంట్ కంపల్సరీ వంశీచంద్ర రెడ్డి వస్తాడు. పోటీ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే బీజేపీ నుండి కూడా గట్టి పోటీ పోటీ అనేది సహజం ఉంటది కానీ వంశీచంద్ర వెనక అవకాశం ఉంది కంపల్సరీ. సుమారు గెలిచిండు అనుకో, నీ మాట ప్రకారం ఎట్లా మరి అభివృద్ధి పనులు చేసే నమ్మకం ఉందా? చేస్తాడు కంపల్సరీ చేస్తాడు. ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉంది, ఎమ్మెల్యే అయ్యిండు, ఓడిపోయాడు కదా, కంపల్సరీ చేస్తాడు. వచ్చిండు, అప్పుడు కూడా వచ్చిండు, చేస్తాడు. ప్రజలు వెళ్తే ఉంటాడు. చేస్తాడు. థ్యాంక్ యూ. ఓకే.